తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టుకొని వాళ్ళు 6-7 సంవత్సరాలు పరిపాలించేసరికి భారతదేశాన్ని కూడా ఇట్లనే చేయొచ్చు, ఇట్లనే దోచుకోవచ్చు అనుకున్న వాళ్ళు బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు. బీఆర్ఎస్ అని పెట్టుకునేసరికి తెలంగాణ ప్రజలు బండకేసి బాధేసరికి మళ్ళీ బీ/టీ కావాలనుకునేసరికి వాళ్ళ కూతురు వచ్చి టీని వాడుకుంటుంటారు. ఆమె టీఆర్ఎస్ అని పెట్టుకుంటే మళ్ళీ ఎట్లా అని గోక్కుంటున్నారు. ఇప్పుడు ఆ గోకే క్రమంలో ఇలా పవన్ కళ్యాణ్ను తీసుకొచ్చి ఇక్కడ సెంటిమెంట్ రగిలించి ఆ సెంటిమెంట్ మీద కాలుతున్న మంటల్లో మీరు రాజకీయం చేయాలనుకుంటే అది మంచి పద్ధతి కాదు. అది తెలంగాణ ప్రజలు సహించరు. తెలంగాణ సమాజము దాదాపు 50-60 సంవత్సరాల పోరాటంలోనే ఉన్నది. అంతకంటే ముందు నిజాంతో కొట్లాడింది, అంతకంటే ముందు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడింది. ఇంకెన్ని రోజులు తెలంగాణ కొట్లాడాలి? తెలంగాణ అంటే కొట్లాటేనా? తెలంగాణ అంటే పోరాటమేనా? పరిపాలన కాదా? ఇలా అందుకని రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు తగ్గి బీజేపీ అనుకూలంగా చాలామంది విమర్శలు చేస్తున్నప్పటికి కూడా తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కావాలంటే కేంద్రంతో సఖ్యతతో ఉండాలన్న దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. తెలుగు ప్రజల మధ్యన సమన్వయం ఉండాలి అని చెప్పి ఆ ప్రాంత నాయకులైనా ఈ ప్రాంత నాయకులైనా అందరూ సమానమే అని చెప్పి కొంతమంది విగ్రహాలు పెడితే కూడా దాన్ని రాజకీయం చేస్తున్నారు. ఎందుకు? రేపు జయశంకర్ సార్ విగ్రహం పెట్టుకోలేమా? రేపు కాళోజీ నారాయణరావు గారి విగ్రహం పెట్టమా? తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టుకోలేమా? అంటే ఏంటి? ఒక నాయకుడు అందరితో సమన్వయం ఉండడాన్ని కూడా జీర్ణించుకోలేని స్థితికి ఇలా తెలంగాణ సమాజం వచ్చిందా అంటే కాదు. ఈ మధ్యన ఎవరైతే ఇలాంటి ప్రాంతీయ సెంటిమెంట్లను రెచ్చగొట్టి చేయాలనుకుంటున్నారో వాళ్ళు చేస్తున్న కుట్రలకు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రత్యేకించి మిత్రుడు పవన్ కళ్యాణ్కు మళ్ళీ ఐ కెన్ రిపీట్, మిత్రుడు పవన్ కళ్యాణ్కు మీరు బీజేపీ వలలో పడి బీజేపీకి అనుకూలమైన ఉద్యమ కార్యాచరణ రాజకీయ కార్యాచరణ తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళు వాడుకొని వదిలేయడంలో దిట్టలు. మీరు ఆ పంజాబ్ కాంచి రండి, లేకపోతే కాశ్మీర్ కాంచి కూడా రండి. కాశ్మీర్లో అక్కడ అక్కను మోసం చేసిండ్రు, పంజాబ్లో అకాలీలను మోసం చేసిండ్రు, ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు మా మాయావతి అక్కను మోసం చేసిండ్రు, మహారాష్ట్రలో శరద్ పవార్ గారిని మోసం చేసిండ్రు, షిండేను మోసం చేసిండ్రు. వీరికి అట్లా లైను ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంకి వస్తే మోదీ గారి లేకపోతే ఎన్డీఏ అంటే విష కౌగిలే. ఇంకా వాళ్ళ కౌగిల్లో చిక్కుకున్న వాళ్ళు ఎవ్వరూ బతికి బట్టగట్టిన పాపాన పోలేదు. కాబట్టి మీరు మీ రాజకీయ అస్తిత్వం నిలుపుకోవాలంటే మీరుగా మీకు ఒక సిద్ధాంత పునాదిని ఏర్పరచుకొని ఎక్కడనైనా రాజకీయాలు చేసుకోవచ్చు. భారతదేశంలో ఓటు ఏ మూల ప్రాంతంలో ఉన్నా ఎక్కడైనా రాజకీయం చేసుకోవచ్చు. కానీ విద్వేషపూరిత రాజకీయాలకు పునాది వేయొద్దు అని చెప్పి నేను మిత్రుడు పవన్ కళ్యాణ్కి మీ ద్వారా తెలియజేస్తున్నాను. డెఫినెట్గా ఆయన వచ్చి కలిసిపోయినాకనే, మోదీ గారు వచ్చి కలిసిపోయినాకనే ఈ తరహా రాజకీయాలకు వాళ్ళు తెరలేపుతున్నారు. అది కాదని చెప్పి బీజేపీ వాళ్ళని చెప్పమనండి, అది కాదని చెప్పి మోదీ చెప్పగలుగుతాడా? ఒకవేళ అట్లా చేస్తే బీజేపీ సీరియస్గా ఖండించాలి కదా. అంటే తెలంగాణ బీజేపీ నాయకులు తెలంగాణ మీద ఇలాంటి భావదాడి జరుగుతున్న కామ్గా ఉండడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నేను ఆరోపణ అనుకుందాం ఒక మాట, ఆధారాలు లేని ఆరోపణలు అయితే ఆరోపణలకు సమాధానాలు లేవు అనంటే వాళ్ళు దాన్ని మౌనం అర్ధాంగీకారమే కదా. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు కేసీఆర్ అంటే చెప్పట్లేడు, పోనీ అటువైపు కేటీఆర్ పొద్దుగాలు లేస్తే మైక్ పట్టుకొని ఉంటాడు కదా, మైకాసురుడే కదా, రోజు పొద్దుగాలు లేస్తే మైకులు ఆయన వాళ్ళ బావ మొత్తం. మరి ఎందుకు వాళ్ళు దీని మీద స్పందిస్తలేరు? వరంగల్ మీటింగ్లో కేసీఆర్ పవన్ కళ్యాణ్ మీద మాటలు ఒక్కసారి చూడండి ఎట్లన్నాడు. ఎవరో సినిమా ఆయనట టాంటా అని ఏదేదో బండబూతులు తిట్టిండు. మేము కాంగ్రెస్ వాళ్ళం పవన్ కళ్యాణ్ ఏం ఆయన తిట్టాలని ఉబలాటం లేదు, ఆయనను వ్యతిరేకం చేసుకోవాలని మాకేం లేదు. ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆలోచన ఇట్లా ఉంది. మిత్రమా, ఇట్లాంటివి పట్టించుకుంటే ప్రజల మధ్యన వైరుధ్యాలు కొనసాగడం నీకు ఇష్టమా? ఇది ఆలోచించాలని చెప్పి వారికి తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ చర్మిస్తలో మాకేం సమస్య లేదమ్మా, వాళ్ళే పక్క రాష్ట్రంలోనే ఆయనను అక్కడ ఉప ముఖ్యమంత్రి చేసింది, లేకపోతే విజయ్ లెక్క ముఖ్యమంత్రిని చేస్తున్నామో కానీ ఆయనకు ఆ బలం లేదు, అది పక్కన పెట్టండి. కానీ ఇలాంటి ఒక అనాలోచిత కార్యాచరణ వల్ల
ప్రజల మధ్యన వైరుధ్యాలు పెరుగుతున్న అంశాన్ని ప్రభుత్వంగా వారికి చెప్పాల్సిన బాధ్యత ఉంది మా మీద. కాబట్టి నేను ఆత్మరక్షణ కోసం నేను దాడి చేస్తా అంటే అర్థం ఉంటుంది, కానీ ఆత్మరక్షణ కాదు పలానోని కొడతానికి పోతా అంటే ఎవరైనా నువ్వు కొట్టమని చెప్తారా? ఇది కదా అంతఃసూత్రం తెలుసుకోవాలనేది. ఇంత మర్యాదపూర్వక ప్రెస్ మీట్ ఎందుకు ఉంటుంది వారి పట్ల? ఎందుకంటే ఇప్పుడు మేమేమైనా నెగిటివ్ మాట్లాడినా కూడా దాన్ని కాంగ్రెస్ పార్టీని కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకం అంటే ఇదేందో ఆంధ్రాకి వ్యతిరేకం అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకం ఉంటుంది? మేమెందుకు? నేను ఫక్త్ తెలంగాణ ఉద్యమకారుని కదా నేను. ఆంధ్ర ప్రజలు మమ్మల్ని ఎట్లా చూస్తారో, ఆంధ్రప్రదేశ్లో ఆతిథ్యం ఎట్లుంటుందో, ఆంధ్రప్రదేశ్లో ప్రేమ ఉంటుందో ఎట్లుంటుందో మాకు తెలియదా? మేము పోయినోళ్ళం కాదా, కానోళ్ళం కాదా? ఇక్కడ సమావేశాలు ఎట్లా ఏర్పాటు చేస్తే మేము పార్టిసిపేట్ చేస్తాం, ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లనే మేము పార్టిసిపేట్ చేస్తాం. పోయి ఆంధ్రప్రదేశ్లో నిరంతరం కొట్లాడాలనుకోవాలని మేము ఎప్పుడు ఆ ప్రయత్నాలు చేయమే. మా ముఖ్యమంత్రి గారు కూడా గతంలో షర్మిలమ్మ పెట్టిన మీటింగ్కి పోయి అక్కడ విశాఖపట్నంలో మాట్లాడిన తీరు మీరు గమనించండి. మీకెందుకు తెలంగాణ మీద కోపము? ఆంధ్రాను మేము ప్రేమిస్తున్నాము, ఎందుకు ప్రేమించము? ప్రాంతంగా విడిపోయినంత మాత్రాన ద్వేషించాలనా? అదేమన్నా రూల్ భారతదేశంలో అంతర్భాగం కాదా? ఇది సనాతన ధర్మ, సమాంతర ధర్మ, రాజ్యాంగ ధర్మ ఇట్లా ఉంటుంది. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే మీరు ఏ ధర్మాన్ని పాటిస్తుండ్రో మీరు పునరాలోచించుకోమని చెప్పి మిత్రునికి తెలియజేస్తున్నాం.